కొత్తిమీర పచ్చడి అంటే ఇష్టమా? అయితే ఈ సింపుల్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ముందుగా ఒక కట్ట కొత్తిమీరని తీసుకుని క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటాలను కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మిక్సీ జార్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసి టమాటా ముక్కలను వేసి మగ్గించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేయాలి. కొత్తిమీర కట్ చేసుకునేటప్పుడే 1-2 సార్లు బాగా వాష్ చేసుకుని వేసుకోండి, ఎందుకంటే ఇసుకుంటుంది అందులో. తర్వాత కొత్తిమీర కొంచెం మగ్గాక చింతపండు, పసుపు, ఉప్పు వేసి మరో 3 నిమిషాల పాటు బాగా మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన శనగపప్పు, మిర్చి మిక్చర్ ను గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, టమాటా మిక్చర్ ను కూడా వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో పోపు దినుసులు, శనగపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కరివేపాకు వేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ గా గ్రైండ్ చేసిన పచ్చడి వేసి బాగా మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ.